పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం చదువుకున్నాం. అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యోహన్నానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మందిమి మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యము. మేము నడవవలసిన మార్గమును చెయ్యవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చెయ్యక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లా అనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహు కుమారుడైన యోహన్నానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపగా నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ యెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ యెడల నేను అతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినిన వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళుదుము. అక్కడ యుద్ధము చూడకయు, బోరధ్వని వెనకయు, ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు ఉందుమని గనుక అక్కడనే కాపురముందమని మీరు అనుకుని ఎడల, యోధా వారిలో శేషించిన వారలారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురం ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశమున మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయము కలగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించిన వాడైనను తప్పించుకొని వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసించవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొని మనుషులందరూ ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను నిశ్మేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీద వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. మీరు శాపాస్పదముగాను, భీతి పుట్టించువారుగాను, దూషణాస్పదముగాను, తిరస్కరించబడేవారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యోధా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యము ఇచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయో మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగ చేయదమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానము మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలంలోనే మీరు ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనిడి.
ఇంతటితో ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.